ఎవ్రీవన్, తరచుగా పోటీ పరీక్షల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగానికి సంబంధించిన క్విక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? పార్లమెంటు చట్టాలు లేదా కార్యనిర్వాహక నిర్ణయాల ద్వారా స్థాపించబడినవి రాజ్యాంగేతర సంస్థలు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 1964లో స్థాపించబడింది. ప్రభుత్వంలో అవినీతిని పరిష్కరించడం కోసం స్థాపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో ఏర్పాటు చేశారు. మానవ హక్కులను రక్షించడానికి మరియు ప్రోత్సహించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం ప్రజా అధికారులపైన ఉన్న అవినీతి ఆరోపణలను విచారించడానికి అంబుడ్స్మన్ సంస్థలను 2013లో ప్రవేశపెట్టారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్టీఐ చట్టం కింద పనిచేస్తుంది. సమాచారానికి ప్రాప్యతను సులభతరం చేస్తుంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పిల్లల హక్కులను కాపాడుతుంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా విషయాలతో వ్యవహరిస్తుంది. ఆహార భద్రత కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను సెక్యూరిటీస్ మార్కెట్ను నియంత్రించడం కోసం ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ను 2015లో ఏర్పాటు చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.